మనము చూపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మన ధ్యానాంశంగా సమయాన్ని బట్టి క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఒకసారి మనము చదువుకుందాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. రెండు సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం, అలాగే కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకొని అందులో నుంచి కొన్ని ఆత్మీయమైన పాఠాల చేత బలపరచబడదాం. దయచేసి చదవండి, మైక్ ఇవ్వండి, చదవండి. మిగిలిన వారు బైబిల్ చూడండి, అంశం పైన మనసు పెట్టండి. నా దుర్గము నా దుఃఖము, నా దుర్గము, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా కేడము, నా రక్షణ శృంగము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు, ఆయనే నాకు రక్షకుడు. చాలా మంచి మాట కదా. దేవుణ్ణి ఏ రీతిగా ఆయన కొనియాడుతున్నాడో, దేవుడు ఆయన పక్షములో ఎలా ఉన్నాడో, దేవుని విషయంలో దావీదు ఎలా ఉన్నాడు అనే విషయాలు ఆ మాటల్లో పైకి కిందకి చూస్తే ఎంత గొప్ప ఆత్మీయమైనటువంటి పాఠం మనం నేర్చుకోవచ్చు. నేను చాలాసార్లు చెప్తాను, దావీదు యొక్క జీవితం ఈనాటి మానవ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది, అనువదించుకోవడానికి చాలా దగ్గరగా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది, చాలా చక్కగా అర్థమవుతుంది. అందుకే కీర్తనలు అన్నిటిలో ప్రాధాన్యత దావీదు కీర్తనలకు మనకు ఉంటాయి. అందరి కీర్తనలకు ఉన్నాయి, అందులో ప్రత్యేకం కనుక అక్కడ చదవబడినటువంటి మాటను మనం ఒకసారి చూసుకుంటే, ఆ రీతిగా దేవుడు ఎవరో, నా కేడము, నా శైలము, నా ఆశ్రయ దుర్గము, ఎన్ని మాటలు చూడండి. ఆ వచనంలోనే ఎన్ని మాటలు వర్ణిస్తాడో ఆయనని. లాస్ట్కి నా రక్షకుడు అనే మాటతో ముగుస్తాడు. నా రక్షకుడు అంటే తన జీవన యాత్రలో ప్రారంభం నుంచి చివరి వరకు ఇది ఎప్పుడు రాశాడు? పైన ఉన్న చూడండి, ఆ అధ్యాయం మొదటి వచనం చూస్తారా? దీనికంటే ముందు ఎప్పుడు రాశాడని రాయబడింది? చదవండి. అది ఎంది? తను సౌలు చేతిలో నుండి యెహోవా తను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి. అప్పుడు రాశాడంట. దీన్ని ఎప్పుడు రాశాడంట? సౌలు చేత శోధించబడి మరణము నుంచి బయటకు వచ్చి ఆయన రాజైన తర్వాత రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. చూడండి, కీర్తన 17:7 చూడండి. అక్కడ కూడా పైన ఆ మాటలు రాస్తాడని అనుకుంటాను. చూడండి, నీ శరణు చొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి, నీ శరణు చొచ్చిన వారికి వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము. ఇక్కడ ఈ వచనాలు రెండు కూడా పరస్పరం మనం దగ్గర పెట్టి చూసుకుంటే అందులోపల ఉన్నటువంటి భావం ఏంటంటే, అనేక విషయాలు ఈ రెండు వచనాల్లో మనకు కనపడతాయి. ఇక చూడండి, 17:8 అనుకుంటా, 22 నుంచి 3వ వచనంలో కూడా బలత్కారుల చేతిలో నుండి నన్ను రక్షించాడు. అంటే తన జీవన యాత్రలో తను ఎవరెవరిని చూశాడు, శ్రమలు ఏవేవి అనుభవించాడంటే, బలత్కారులు ఉన్నారు తన యొక్క జీవితంలో, వారి చేతుల్లో నుంచి కాపాడని. అంత మాత్రం కాదు, తను లయపరచుగోరు దుష్టుల నుండి ఆయన నన్ను కాపాడాడు అంటాడు. ఇంకా కూడా చూస్తే నా ప్రాణ శత్రువులు, అసలు చదివేరా కీర్తన 17:7 చదవండి. నీ శరణ చొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు. తర్వాత చదువు.
నన్ను లయపరచుగోరు అక్కడ నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడు నన్ను చుట్టుకున్న నా ప్రాణ శత్రువుల చేత, నా చుట్టూ ఉన్నటువంటి నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ కిందను నన్ను దాచు, నీ రెక్కల నీడ కిందను నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు. ఇక్కడ ప్రాముఖ్యంగా ఏంటంటే రెండు మాటల్లో ఉన్న సత్యం ఏంటంటే, బలత్కారులు చేతిలో నుండి ఒకటి, లయపరచుగోరు వారు అంట. లయపరచడం అంటే ఏంది? నాశనము చేయాలనుకున్నవారు, లేకపోతే నా జీవితాన్ని, నా కుటుంబాన్ని బాల్యములోనే సమాప్తము చేయాలనుకున్నవారు, క్షేమంగా ఉన్న నా బ్రతుకులను చెల్లా చెదురు చేయాలనుకున్న వారి చేతిలో నుండి. ఇంకా మొదట అంటాడు, నన్ను బలత్కారము చేసి నన్ను నాశనము చేయాలనుకున్న వారి చేతిలో నుండి. ఇంకా అంటాడు, నా ప్రాణ శత్రువుల నుండి. ఇది ఎక్కడ వినలేదండి. ఎక్కడన్నా మనం వింటే ప్రాణమిత్రులు అంటాం, అంతేనా? ప్రాణమిత్రులు ఉంటారు కానీ ప్రాణ శత్రువులు ఉంటారా? ఈ వాక్యం చదివినప్పుడు నాకు అనిపించింది, పాపం దావీదుకి ప్రాణశత్రువులు కూడా ఉన్నారట. అంటే ప్రాణప్రథముగా ప్రేమించిన వారు కూడా తన ప్రాణాన్ని తీయాలనుకునేవారు అనేక మంది. అంటే కేవలం జీవితాన్ని పాడు చేయడము, లేకపోతే తన భవిష్యత్తుని నాశనం చేయడమే కాకుండా అసలు దావీదునే చంపేయాలనుకున్నారంట. అసలు దావీదే లేకుండా చేయాలనుకున్నవారు, తన ప్రాణాన్ని తీసేస్తే బాగుండు అనుకున్న వారి చేతిలో నుండి ఆయన నన్ను రక్షించను అనే మాట అక్కడ అంటాడు. కనుక ఆ 2 వచనాల్లో ఉన్నటువంటి భావం, అవును, మానవ జీవన యాత్రలో కూడా మనం కూడా ఏదో ఒక సమయంలో మనకు తెలుసో తెలియకో ఇలాంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేసి ఉండవచ్చు. నా జీవితంలో నేను అదే ఈ సమయంలో మీ ముందు నేను తెలియచేసుకుంటున్నా. కనుక 31 సంవత్సరపు నా జీవన యాత్రలో కూడా నా శత్రువుల నుండి, నా ప్రాణము తీగోరు వారిలో నుండి, నన్ను లయపరిచి నా నాశనాన్ని కోరుకున్నటువంటి వారి దృష్టిలో నుంచి దేవుడు నన్ను బ్రతికించి వారందరి పరిస్థితుల నుంచి నన్ను రక్షించి నా జీవితాన్ని ముందుకు నడిపించాడు. అదే మాట దావీదు కూడా తన యొక్క జీవన యాత్రలో నా మీద ఉన్నటువంటి నా ప్రాణ శత్రువులు చాలామంది ఉన్నారు. రాజులు, చిన్న చిన్న రాజులు, పెద్ద పెద్ద రాజులు. అంత మాత్రం కాదు, తను ఎంతగానో ప్రేమించిన సౌలు సైతం అనేక సందర్భాలలో దావీదు లేకుండా చెయ్యాలి, దావీదు ఉన్నంత కాలము నాకు కీర్తి ప్రతిష్టలు ఉండవు, అందుకే కుమార్తెనిస్తానని మోసం చేశాడు. ఒకసారి ఇంటికి పిలిచి గౌరవించి బల్లెం చేత అతన్ని చంపాలని ప్రయత్నం చేశాడు. సౌలు బల్లెం విసిరాడంటే అది రామబాణమే, ఇంకా తిరుగులేదు దానికి. కానీ అలాంటి భయంకరమైన బాణపు నుండి కూడా తన దేవుడు తనను కాపాడాడు అన్న విషయాలన్నీ కూడా ఆ సింహాసనం మీద కూర్చొని, అందుకే అంటాడు, సౌలు చేత రక్షించబడిన తరువాత దావీదు మహారాజు రచించిన కీర్తన అది అనే మాట పైనే వివరం మనకు చెప్తాడు. కనుక జ్ఞాపకం చేసుకుంటారా? అందుకే అలాంటి దేవుణ్ణి ఆయన నా శైలము, నా కోట, నా ఆశ్రయ దుర్గము. మొదటి మాట చూడండి, సమూయేలు గ్రంథంలో ఏమంటాడు చూడండి దావీదు. ఆ మాటల యొక్క భావం చూడండి. ఈ రకంగా బలత్కారుల చేతిలో నుండి, లయపరచువారి చేతిలో నుండి, నా ప్రాణ శత్రువుల చేతిలో నుంచి నన్ను కాపాడి సంరక్షించిన నా దేవుడు ఎలాంటి వాడు అని చెప్తూ ఆ దేవుణ్ణి వర్ణిస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు అక్కడ, యెహోవా నా శైలము, యెహోవా నా శైలము, నా కోట, నా కోట, నా రక్షకుడు, నా రక్షకుడు, నా దుర్గము, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించి తిని, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గ. ఆ వర్ణన అసలు వింటుంటే దావీదు హృదయపు లోతుల్లో నుంచి పొంగి పొరలుతూ ఉందేమో యేసుక్రీస్తుని గురించి, లేకపోతే యెహోవా దేవుని గురించి పొంగి పొరలుతున్నాడు. ఏమంట, నా నోళ్ళు చాలవు, నా హృదయం చాలదు. మరి నూతన నిబంధన గ్రంథంలో ఆయన చేసిన ఉపకారములను వర్ణించుటకు నా నాలుక చాలదు, నా హృదయం చాలదు అన్న రీతిగా దావీదు తన యొక్క జీవన యాత్రలో నా రక్షణ శృంగము, నా కోట, నా ఎత్తైన కోట, కోట అన్నాడు మళ్ళీ ఎత్తైన కోట, అనేక విధాలుగా నా దేవుణ్ణి వర్ణిస్తూ ఆయన నన్ను రక్షించిన వాడు అంటున్నాడు. నిజంగా ఈ ఉదయకాల సమయంలో మా మ్యారేజ్ డే సందర్భంలో వాక్యం నేను చదివినప్పుడు నిజంగా నా జీవితంలో కూడా అనేక మంది జీవితాల్లో కూడా నీవు ప్రభువా ఈరోజు వరకు మా జీవితంలో ఎక్కడో ఉన్న మా జీవితాలని ఎక్కడికో తీసుకొచ్చి క్షేమకరమైన పరిస్థితుల్లో
ఒక 31 సంవత్సరాలు గడిపించబడి 32వ సంవత్సరాలకు ప్రవేశింప చేయడానికి ఎన్ని మజిలీలు మా జీవితంలో జరిగిపోయాయో వాటన్నిటిలో నువ్వు కాపాడినందుకు దావీదు ఆ రోజు రాసిన రీతిగా నేను రాయలేకపోయినా దేవుని సంఘములో, దేవుని బిడ్డల సముఖములో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. రక్షణ శృంగము, నా కోట, నా ఎత్తైన కోట, నా ప్రాణ శత్రువుల నుండి, నన్ను లయపరచు వారి చేతిలో నుండి, నన్ను బలవంతం చేయి వారి చేతిలో నుంచి నన్ను రక్షించిన నా దేవా, నీకు ఏమి ఇచ్చి నీ రుణాన్ని నేను తీర్చగలను. ఇక్కడ ఉన్న మనందరి జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పుడు ఆయన మనము స్తుతించకుండా ఉండలేం. దయచేసి అటు ఇటు తిరగద్దండి, దేవుని మాటలు వినండి. ఒకసారి చెప్పకూడదాం అందరమే, దేవుని నామాన్ని మహింపరుద్దాం. రెండో విషయానికి వస్తే, అలాంటి ఆశీర్వాదాలు దావీదు మీదకి రావడానికి ఆయన సింహాసనం మీద కూర్చోనో లేకపోతే ఇంకో దగ్గర కూర్చోనో ఆయన రాస్తున్నటువంటి ఈ గ్రంథం మనం చూసినప్పుడు, అలాంటి ఆశ్రయదుర్గమా, నా రక్షణ శృంగమా, నా ఎత్తైన కోట అని, నా కేడమా, నేను కేడం అంటే మొన్న చెప్పా, కేడం అంటే డాల్ అనగా అనేక వెపన్స్ అతని మీదకి వస్తున్న అడ్డగించే ఒక ఆయుధం అది. కనుక ఆయన మధ్యలో యేసుక్రీస్తు రూపములో, యెహోవా దేవుని రూపములో ఉండి నా మీదికి వస్తున్న దుష్టులు ప్రయోగిస్తున్న ప్రతి వెపన్ నుంచి నన్ను కాపాడిన నా కేడమా, నా శైలమా, ఎత్తైన కోట. కోట అంటే చిన్న కోట కాదు. కోటలు ఎందుకు కడతారంటే రాజులు, శత్రువులు ఆ రాజు మీద దండెత్తకుండా అది దాటి వచ్చి రానీయకుండా కోటలు కట్టేవారు. కనుక అలాంటి కోట అంటాడు ఫస్ట్, తర్వాత ఎత్తైన కోట, అసలు ఎవడు ఎక్కలేడు శత్రువు, ఆ రకమైన కోట, నా కొరకు కోటగా ఉన్న నా దేవా అంటాడు. సరే, రెండో విషయానికి మనం వస్తే, ఆ రకమైనటువంటి ఎత్తైన కోటగా దావీదుని దేవుడు రక్షించడానికి గల కారణం ఏంటంటే, నా ప్రియమైన వల్లరా, దావీదు సమకాలికులు చాలామంది ఉన్నారు. అంతేకాదు, దావీదు కంటే ముందు రాజు అయిన సౌలు రాజు ఉన్నాడు. అనేక మంది అన్నదమ్ములు ఉన్నారు, సూర్యులు ఉన్నారు, వీరులు ఉన్నారు. అయితే దావీదును మాత్రమే దేవుడు ఆ స్థాయికి తీసుకురావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ మాటలు అంటాడు, నేను నీ శరణొజ్జొచ్చి ఉన్నాను. ఒకసారి చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపరదాం. నేను నీ శరణొజ్జొచ్చి ఉన్నాను. ఆ మాట చదువుతుంటే ఈ ఆశీర్వాదాలన్నీ దావీదు మీదకి రావడానికి అనేక మంది అనేక విధాలుగా అతన్ని లయపరచాలని, పోడు చేయాలని ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాలన్నీ విఫలం కావడానికి కారణం ఏంటి అంటే, ఏం చెప్పాడండి ఆయన దావీదు? నిన్ను నేను ఆశ్రయించాను, అందుకే నా ఆశ్రయ దుర్గమా, నేను ఆశ్రయించే ఓ దుర్గమా అంటాడు. నా రక్షణ శృంగమా, అసలు దాన్ని వర్ణించాలంటే డిక్షనరీ చూడాలి. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. కనుక ఆయన్ని ఆశ్రయించాడు. ఆయన బలాన్ని కానీ, తనకున్నటువంటి స్కిల్స్ని కానీ, తనకున్న ఏ ఇతర దాన్ని ఆయన అనుసరించాల. నాకు బలం ఉందిలే జయిస్తానని, నాకు శక్తి ఉందిలే నా పైనకి నా ప్రాణ శత్రువుల నుంచి నేను విజయం పొందుకుంటానని ఎప్పుడు దావీదు అనుకోలేదు తన జీవితంలో. కేవలము తనకున్నది తను అనుభవించింది, అనుకరించింది, ఆయనను ఆశ్రయించినాడు అనే మాట. చూడండి, ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఒకసారి చెప్పగలదాం, దేవుని నామాన్ని మహింపరదాం. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎంత చక్కటి మాట, ఏ మేలు కొదువై ఉండదు. ఆశ్రయించినప్పుడే అనేక మంది రారాజులు వచ్చారు, ఆయన్ని ఆశ్రయించిన సౌలు సైతం ఆయన ఆశ్రయాన్ని విడిచిపెట్టి రాజ్యాన్ని, రాజరికాన్ని, ఆ వైభవాన్ని ఆయన ప్రేమించి నాకేమిలే అని అనుకున్నాడు. అందుకే ఏ స్థాయిలో సౌలును దేవుడు ఉంచాడో ఆ స్థాయిలో నుంచి కింద వేసేసి, ఏ స్థాయిలో కింద నా ఆశ్రయ దుర్గమా అంటున్న దావీదు దేవుణ్ణి ఆశ్రయించేసుకున్నాడో ఆ మట్టిలో ఉన్న దావీదుని ఎక్కడికి తీసుకెళ్ళాడండి? రారాజు గల స్థానంలోకి తీసుకెళ్ళాడు. కనుక అది ఆశీర్వాదపు రహస్యం అన్న విషయాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో ఈరోజు చెబుతున్న మాట, నీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఉపద్రవం వచ్చినా, నిన్ను చెరుపు చేయాలని, నీకు పాడు చేయాలని, నీ జీవితాన్ని సమాప్తం చేయాలని, నీ ప్రాణాన్ని తీయాలని ఒకవేళ ఎవరు ఆలోచించినా వాటన్నిటిపైన విజయం నీకు రావాలంటే నువ్వు యేసుని ఆశ్రయించమని ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు. నా జీవితంలో కూడా మొట్టమొదటి మా జీవన ప్రయాణంలో మా మిస్సెస్ వారి యొక్క ఫాదరు, వారి నాన్న, వారి ఫ్యామిలీ అంతా కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి అందరికి కూడా. వాళ్ళ నాన్న హెడ్ మాస్టర్, వాళ్ళ మావ, అన్న,
తర్వాత అల్లుడు భార్య, అందరూ టీచర్లే, అందరూ వెల్ సెటిల్డ్ పీపుల్స్, వాళ్ళ పెదనాయన పిల్లలు కూడా. అప్పుడు నాకు వచ్చింది సంబంధం వేరే వారి ద్వారా. వస్తే వాళ్ళు ఎంగేజ్మెంట్ పెట్టుకొని మిద్ది పైన మాట్లాడుకున్నారంట. అమ్మాయి వద్దులే, పాస్టరు ఆయన ఏం పెట్టి నిన్ను సాపుతాడు, పాస్టర్లందరినీ మేము చూడటం లేదా, ఆయనకి ఏమన్నా గవర్నమెంట్ శాలరీయా, నెలకేమైనా వస్తుందా, మా ఇంట్లో నువ్వు బాగా పెరిగావు, బాగున్నావు. ఈ సందర్భంలో ఆయన ఏం పెట్టి నిన్ను సాకుతాడు, ఇంకా మునిగిపోయింది లేదు, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుందాం. అంతలోపల వారు మేనల్లుడిని పెళ్లి చేయాలని ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తూ ఉంది. కనుక రకరకాల సిచ్యువేషన్స్ అంటే చెప్పాలి కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, ఈ సందర్భాన్ని బట్టి నేను చెప్తున్నా ప్రియమైన వాళ్ళరా. ఆ సందర్భంలో మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుందాం, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నారు. అప్పుడు వాళ్ళలో ఒక ఆయన అడిగాడట, పేరు నేను చెప్పను కానీ, పాస్టర్లు ఈరోజు ఏం తెచ్చి సాగుతారు, నీకు ఒక మోరడు మల్లెపూలు కూడా తేలేడు పాస్టర్ అని చెప్పాడు. ఒకసారి చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపడదాం. ఒక మోర మల్లెపూలు తేలేని స్థాయిలో ఉన్న పాస్టరు నిన్ను బ్రతికిస్తాడా, నువ్వు మంచి స్థాయిలో ఉంటావా, మా దృష్టిలో నువ్వు ఎలా బ్రతుకుతావో అన్నారట. కానీ దేవుని కృపలో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది. సాయంకాలం అయింది, మళ్ళీ మాట్లాడుకుంటా ఉన్నారంట. ఆమె కొంచెం బాధగా ఉండేసరికి మళ్ళీ పిలిచి అడిగారంట, ఏంటి అని. పాస్టరో గీస్టరో సాకడో నాకు అనవసరం, నేను ఆయన్నే చేసుకుంటాను. ఒకసారి చెప్పలు కొట్టి దేవునామాన్ని మహింపడదాం, నేను ఆయన్నే చేసుకుంటానంట. అప్పుడు ఇంక చెప్పిన మాట వినదు, నీ బ్రతుకు నీదే, నీ జీవితం నీదే, మమ్మల్ని ఏమి అడగొద్దు, మా దగ్గరికి రావద్దు, నువ్వు ఎట్ట బతుకుతావో బ్రతుకో అని చెప్పి మళ్ళీ సాయంకాలం ఫోన్ చేసినారు, ఎంగేజ్మెంట్ ఉందని. ఒకసారి చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. కనుక ఆ స్థాయిలో దేవుని కృపలో అనేక మంది అనేక రీతులుగా నన్ను అంటే వాళ్ళని కాదు, నా దీన స్థితిని బట్టి, జీవన యాత్రను బట్టి వారు అనుకున్న నా దేవుడు దావీదులాగా నాకెవరు లేని ఆ స్థాయిలో, నాకెవరు లేరు అనుకుంటున్న పరిస్థితుల్లో, మా అమ్మ చిన్నగా చనిపోయింది, మా నాన్న చనిపోయాడు, ఎవరు పెద్దలుగా ఉండి వివాహం చేయలేని పరిస్థితి, ఆర్థిక వనరులు లేవు, సొంత చిన్న ఇల్లు తప్పితే ఏమీ లేదు, ఏ వాహనం ఏమీ లేదు మా జీవితంలో. అలాంటి సందర్భంలో ఈరోజు ఏదైతే చెప్తున్నానో, దైవజనుడిగా ఏమీ పోషించలేడు అన్నటువంటి ఆ స్థాయిలో దేవుని గ్రంథం నాకు ఆ రోజు ఆశ్రయమైంది. ఆ రోజు నాకు దేవుని గ్రంథమే నాకు ఆశ్రయం, నాకేం లేదు. దావీదు గారు ఆయన్ని ఆశ్రయించానన్న రీతిగా నా ఈ సిచ్యువేషన్లో, ఈ పరిస్థితుల్లో నాకెవరు లేరు ప్రభా. నిజంగా బైబిల్ గ్రంథంలో చెప్పిన రీతిగా నాకు అన్యాయం, నన్ను లయపరచుకోరు వారు. మా మామగారు మా ఇంటి చుట్టూ తిరుగుతూ మా గురించి విచారిస్తూ మా ఇంటి వెనకాలకి వెళ్ళాడు. వెళ్తే ఆయనకి తెలిసిన వారు ఉన్నారు, వారు మా బాబాయ్ పిల్లలు సొంతం. కానీ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా, వాళ్ళ నాన్న మంచోడు కాదు, ఆ అబ్బాయి మంచోడు కాదు, పిల్లని సాకలేడు, ఇవ్వబాక, మళ్ళీ మా పని చెప్పాక ఇంటి వెనకాల మా మేలు పొందినవారు, మా యొక్క ఆశ్రయాన్ని కలిగిన వారు, మా నాన్న చేత మేలు పొందినవారు ఏం చెప్పారు తెలుసా, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళకి సంబంధం ఇవ్వదు. వాళ్ళ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోయి చాలా బాధపడ్డాడు. అంటే సొంతం తెలిసిన వాళ్ళు, మేము తెలుసు. కనుక అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఆశ్రయించిన ఆ దేవుడు ఆ వివాహ మహోత్సవాన్ని చక్కగా జరిపించాడు. ఎవరైతే అన్నారో వారందరి నోళ్ళను మూయించి దేవుడు మా వివాహాన్ని చేశాడు. కనుక ఈ ఉదయకాలం ఆ వాక్యం చదువుతుంటే నన్ను లయపరచుకోరు వారు, లేకపోతే నన్ను బలవంతం చేయవారు, నా ప్రాణశత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించి నన్ను ఈ స్థాయికి నడిపించావు. దానికి గల కారణం నేను యెహోవాను ఆశ్రయించాను, నేను ఆయనను, నాకెవరూ లేరు, నాకు బైబిలే ఆధారం. మల్లెపూలు తెచ్చిలేనన్నారు ప్రభువా, కనుక ఈ బైబిలే నాకు ఆధారం. నేను కూడా చెప్పాను, మా పిల్లల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ, మరి పాస్టమ్మ గారికి దేవుడు నాకు ఆయుష్ ఇచ్చినంత కాలం, నాకు నా నోట్లో ఈ వాక్యం ఉంచినంత కాలం నేను ఎవరికి ఆమెను తక్కువగా ఉంచనురా. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నాకు ఒక మంచి సంఘం ఇచ్చాడు. ఈ సంఘం నాతో ఉన్నంత కాలం, నాకు ఆరోగ్యం ఉన్నంత కాలం, నా నోరు బాగా పలికినంత కాలం, నా నోటిలో వాక్యం ఉన్నంత కాలం నేను ఎవరి దగ్గరకు వచ్చి అడుక్కునే స్థాయి ఆ రోజు లేదు, ఈ రోజు లేదు, ఇంకెప్పుడు
రాదు అని చెప్పాను. మా భార్యకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను చూసుకుంటానని చెప్పాను. కనుక ఈరోజు వాక్యం వింటున్న ఓ సహోదరి సహోదరుడా, నా గురించి చెప్పుకుంటున్నానని అనుకోకండి. మనందరి జీవితాల్లో ఆయనను ఆశ్రయించినట్లయితే, ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు ఏ కొదువ ఉండదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేట నేను కోరుతున్నా. ఆ సందర్భాలలో నేను ఆయన్ని ఆశ్రయించాను. దేవుడు దావీదు కూడా ఆయన్ని ఆశ్రయించాడు. ఎందుకంటే దేవునికి ఉన్న ఒక మహత్తరకరమైనటువంటి ఒక గొప్ప విశేషం ఏంటంటే ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. ఒకసారి చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపరద్దాం. చాలా సందర్భాల్లో మనం గుర్తుంచుకోము. ఇలాంటి పరిస్థితుల్లో నాకెవరైనా తోడున్నారా, నాకెవరైనా సహాయం చేసేవారు ఉన్నారా అని మనం అనుకున్నప్పుడు నేను మీకు ఎక్కడున్నానంట, సమీపంగా ఉన్నాను. ఎంత మంచి మాట బైబిల్ గ్రంథంలో ఒక చోట ఉంది, అదొకసారి చదువుదామా? ఒకసారి చూద్దాం. ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం. త్వరగా చదవండి, మరి నేను మీకు తెలియజేస్తాను. కనుక దావీదు ఆ రీతిగా ఆశీర్వదించబడడానికి ఆయన ఆశ్రయించాడంట. ఎందుకు ఆశ్రయించాడు? చాలామంది ఉన్నారు అతనికి ఫ్రెండ్స్, చాలామంది ఉన్నారు అతనికి సహాయం చేసేవారు, కానీ వారందరూ సమీపంగా లేరంట. అంటే ఒకసారి ఏదైనా అడిగితే నాకు టైం లేదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను రాలేను అని చెప్పేవారు ఉన్నారు. నీ కథ, నీ బాధ వినే సమయం నాకు లేదు అనేవారు ఉన్నారు. కానీ ఎప్పుడూ ఒక మనిషి యొక్క బాధను, వేదనను, పరిస్థితులను గమనిస్తూ నేనున్నాను, మీకు సమీపంగా ఉన్నాననే వాడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక యెహోవా దేవుడు మాత్రమే అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అది దేవుని యొక్క స్పెషల్, అది స్పెషాలిటీ, దేవుని యొక్క స్పెషాలిటీ. చదవండి. ఎలానగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా, ఆ దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా లేడు అనే మాట అక్కడ రాయబడి ఉంది. అర్థమవుతుందా? కనుక దావీదు యొక్క ఆశీర్వాదానికి కారణాలు మనం చూస్తే ఆయన్నే ఎందుకు ఆశ్రయించాడు ఆయన అంటే, ఆయన మనము మొరపెట్టిన వెంటనే నా పక్కనే ఉండి రెస్పాన్స్ ఇచ్చేవాడు అనే మాట ఆయన అక్కడ రాస్తాడు. ఏ దేవుడైనా ఉన్నాడా, మరి ఏ దేవుడు లేడు అని స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు అక్కడ. ఆ మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక సమీపంగా నాతో ఉండేవాడు, ప్రతికూల పరిస్థితులు నాకు దగ్గరగా ఉండేవాడు, మూడవది ఎప్పుడు నేను ప్రార్థించినా నేను ఉన్నాను అని నాతో మాట్లాడే నా దేవుడు అనే మాట అక్కడ రాస్తాడు. ఈరోజు వాక్యం వింటున్నా నీవు, నేను కూడా నా జీవన యాత్రలో కూడా నా పిల్లలు కలిగినప్పుడు ఉద్యోగం లేదు, జీవితం లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు, వాహనం లేదు, ఏమీ లేవు, పిల్లలకి పాల డబ్బాలు కూడా లేవు, సొంత ఇల్లు లేదు, ఏమీ లేవు మా జీవితంలో. పైగా వాళ్ళు మమ్మల్ని అడగొద్దని పంపించేశారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ దావీదు చెప్పిన రీతిగా నా ప్రియ సహోదరులారా, నాకు సమీపముగా ఉన్న ఒకే ఒక్కడు, నేను ఆశ్రయించిన నా దేవుడు నా మొరకు ఎప్పుడూ ప్రతికూల పరిస్థితుల్లో నాతో మాట్లాడేవాడు. ఐ హ్యావ్ నో టైం అనేవాడు కాదు. ఈ లోకంలో ప్రతి మనిషికి కొంచెం ఈరోజు తల్లిదండ్రులు అసలు సఖ్యతగా మాట్లాడుకుంటున్నారా? సమయం ఉందా తల్లిదండ్రులకి? చాలా సందర్భాల్లో లేదు. భార్యతో భర్త మాట్లాడడంలా, భర్త భార్యతో టైం లేదు. దెర్ ఇస్ నో టైం. అంత స్పీడ్. అలాగే తల్లిదండ్రులతో పిల్లలు కలిసి ఉన్నారా, మాట్లాడుతున్నారా, సంతోషంగా ఉన్నారా? మరీ ఈ సెల్ వచ్చిన తర్వాత మరీ దరిద్రం అయిపోయింది. చిన్న పిల్లలు సైతం తల్లిదండ్రులు మానేసి ఆ బిడ్డ మీద పడుకొని చూస్తూ ఉంటారు కథలు, స్టోరీలు. కనుక అసలు సమయమే లేదు. దేర్ ఇస్ నో టైం. చాలామంది జీవితాలు అలాగ అయిపోయినాయి. కానీ మనము నమ్ముకున్న మన దేవుడికి ఎప్పుడూ ఆల్వేస్ నేను నీ పక్కనే ఉన్నా, నీ సమీపంగా ఉన్నానన్న ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు, యెహోవా దేవుడై ఉన్నాడు. అసలు మనం ఆయనకి టైం ఇవ్వడం లేదు. అది ప్రతి పని, ఆ పని ఈ పని, ఉదయం లేచి 24 అవర్స్లో ఎన్ని పనులు చేసుకుంటాం, మనకు టైం లేదు ఆయనతో మాట్లాడడానికి. ఆయన పక్కనే ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. కానీ దావీదు ఫార్ములా అలా కాదు. అందుకే ఆయన దేవుడు ఒకవేళ కనపడి నీకేమైనా వరం కావాలా అని నన్ను అడిగితే నా జీవితం అంతా నీ మందిరంలో గడిపేయాలా, నా జీవితం అంతా హ్యాపీగా నీతో, నీ సహవాసంలో నీతో కలిసి నేను గడిపేస్తా, అది చాలు నాకు అంటాడు. ఏంటి ఆ లోపల ఉన్నటువంటి భావం? యేసుక్రీస్తులో యెహోవాలో ఉన్న ఆత్మీయత ఏంటి అని అంటే, ఎప్పుడు సమీపముగా ఉండే మన దేవుడు ఆయన. ఒక యవనస్తురాలు, ఒక స్టోరీ నేను చదివితే, ఒక చిన్న పాప తల్లిదండ్రులు మంచి బిజినెస్ మ్యాన్స్,
ఒకే ఒక ఆడపాప అంట. ఆడపాప అయితే ఆ బిడ్డ కోసం సంపాదించాలని తండ్రి 24 గంటలు ఆ దేశం ఈ దేశం, అసలు ఇంట్లో చూస్తే కింద చూస్తే దాదాపు 10-20 కార్లు, అన్ని కోట్లు సంపాదిస్తూ ఉన్నాడంట. తల్లి చూస్తే మరొక పక్క బిజినెస్, తల్లి సంపాదిస్తూ ఉన్నాడు, ఒకే ఒక కూతురు. చాలా సందర్భాల్లో ఆయాల దగ్గర పెరుగుతా అమ్మాయి తల్లిని అడిగానమ్మా, ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైం, నేను మీతో కలిసి కొంత సమయం గడపాలనుకుంటున్నామ్మా అన్నప్పుడు, అమ్మ నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, ఒక కాన్ఫరెన్స్లో ఉన్నాను, వచ్చేస్తాను అని చెప్పడం, వచ్చి రాసిపోయి నిద్రపోవడం. తండ్రికి ప్రార్థన చేస్తే, అడిగితే తండ్రికి ఫోన్ చేసి, డాడీ నేను కొంతకాలం నీతో కొంతసేపు గడపాలనుకున్నాను డాడీ అంటే, అమ్మ అలాగేనమ్మా నేను వస్తానమ్మా అని రాకుండా ఉన్నవాళ్ళు. దేశాలు తిరుగుతూ డబ్బు సంపాదించి, ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక ఒకరోజు ఏం చేసిందంటే, యాదృచ్ఛికంగా తల్లి తండ్రి ఏదో బిజినెస్ మీద మాట్లాడడానికి వచ్చారు ఇంట్లోకి. వస్తాను ఈ అమ్మాయి, డాడీ నాకు ఒక్క రౌండ్ ఇవ్వని చెప్పి ఆ రూమ్లోకి వచ్చి తలుపు తెరుచుకొని, ఆ అమ్మాయి ఒక ఉండి తెచ్చుకుందంట. పెద్ద ఉండి, డబ్బుకేం కొదువులేదు. ఆ ఉండి తెచ్చి వాళ్ళ డాడీ బెంచ్ మీద పగలగొట్టి, అప్పుడు అనేది, డాడీ ఈ డబ్బంతా నువ్వు తీసుకో డాడీ, నీకు డబ్బే కదా నీ బ్రతుకంతా, కన్నా ఒకదాన్ని, కానీ నువ్వు మమ్మీ డబ్బు అంటున్నారు కదా, ఈ డబ్బంతా తీసుకోండి డాడీ కొంచెం సేపు నాకు టైం ఇయ్యి డాడీ, మీతో కలిసి సంతోషం, కొంచెం టైం ఇయ్యి డాడీ, నన్ను ఎందుకు కన్నారు డాడీ, అసలు మీరు ఒకరికొకరు దూరం అయిపోయి ఎక్కడెక్కడో లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు, కానీ నిజంగా నా ఆనందాన్ని, నా సంతోషాన్ని, ఈ యొక్క వయసు పోతే మళ్ళీ నాకు వస్తుందా? నా స్కూల్కి వెళ్తే వారి తల్లిదండ్రులు, వారి అక్క చెల్లెలు, వారి యొక్క నాన్న అమ్మ బిడ్డలకు నోట్లో గోరుముద్దలు పెడుతూ ఎంత ఆనందంగా ఉన్నారు డాడీ. నా బ్రతికేంది డాడీ, అన్నీ ఉన్నా కూడా తల్లి దగ్గర లేదు, తండ్రి దగ్గర లేడు. డబ్బు అంటున్న నీ జీవితంలో ఈ డబ్బు తీసుకో, నేను దాచిపెట్టుకున్న డబ్బు తీసుకో, కానీ నాకు కొంచెం టైం ఇయ్యి డాడీ, నేను మీతో గడపాలనుకున్నాడు డాడీ, రేపు పెద్ద అవుతా, లేకపోతే ఏదో కాలేజీకి వెళ్ళిపోతా, నాకు పెళ్లి చేస్తారు, పంపించేస్తా, ఇదేనా మానవత్వం, ఇదేనా జీవితం, నా జీవితం ఎందుకు డాడీ, నా బ్రతుకు ఇంత ఆస్తుండే ఎందుకు డాడీ, నా డబ్బు తీసుకో డాడీ, నన్ను ప్రేమించండి డాడీ, నన్ను మీతో ఉంచుకోండి డాడీ, ఎప్పుడు చూసినా టైం లేదు, నీ బ్రతుకంతా టైం లేదు. లాస్ట్కి నేనేమన్నా అయిపోతే బాధలో ఈ టైము ఈ డబ్బు మీకు ఆ సంతోషాన్ని ఇవ్వలేవు డాడీ అని చెప్తున్నాను. నా ప్రియ సహోదరుల, ఆ స్టోరీ, ఆ బుక్ చదువుతుంటే నిజంగా మానవుడికి టైం లేదు, అన్నిటికీ టైం ఉంటుంది, కానీ తల్లిదండ్రులతో మాట్లాడే టైం లేదు, భార్యతో భర్త మాట్లాడే టైం లేదు, భార్య భర్తతో మాట్లాడే టైం లేదు, అలాగే దేవునితో మాట్లాడే టైం అసలు మనకు లేదు. ఒకసారి చెప్పబడదాం, దేవుని నామాన్ని మహింపరద్దాం. దేవునితో మాట్లాడే టైమే లేదు మన జీవితంలో. ఒకవేళ దేవుడు అనుకుంటాడమ్మా, నా ప్రాణం ఇచ్చాను మీకోసం, సిలువలో నా రక్తాన్ని కార్చాను మీకోసం, మీరు బ్రతుకుదానికి జీవం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బలమునిచ్చి, పనులు ఇస్తూ ఉన్నాను నేను మీకు, అయితే అస్సలు మర్చిపోతున్నాను కదా, నాతో స్పెండ్ చేయండి కొంత టైం, నేను సమీపముగా ఉన్నాను, అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో మీకు దగ్గరగా ఉన్నాను, నాకు టైం ఏంటి అని అడుగుతున్నాడు. కానీ దావీదు జీవితానికి వస్తే, దావీదు నాకు టైం అయిపోయింది నేను వెళ్ళిపోతానన్నా కూడా మాట్లాడేవాడంట. ఒకసారి చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపరద్దాం. అది దావీదు యొక్క జీవితంలో ఉన్న ఆత్మీయమైన సత్యం. కనుక అనునిత్యం అనుక్షణం దేవునితో గడపాలనేటువంటి ఆశ కలిగిన వాడు దావీదు తన జీవితంలో. కనుక అనేక మంది జీవితాల దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి రోజంతా నిన్ను కాపాడి కనీసం రాత్రైనా అప్పుడెప్పుడైనా నాతో కలుసుకుంటాడా, నాతో మాట్లాడతాడని ఆ బిడ్డ తల్లిదండ్రుల కోసం ఆశపడినట్లు దేవాతి దేవుడు మనతో ఉండాలని ఆశపడే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని ఈరోజు ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. కనుక ఆ రోజు నన్ను ఆదరించిన దేవుడు, ఆ రోజు నా కుటుంబ జీవితాన్ని ముందుకు నడిపించిన దేవుడు, మీకు తెలుసో తెలీదో, అందరికీ తెలవాలనో తెలుసుకోవాలని కాదు, కానీ నా బాధలో, నా కష్టంలో నేను చేసిన ఆ చిన్న ప్రార్థన ఆయన సమీపముగా ఉండి నన్ను ఆదరించి 31 సంవత్సరాలు దేవుడు తన రక్షణ నీడలో నన్ను కాపాడాడు. అలాగే మిమ్మల్ని కూడా, దావీదు యొక్క జీవితంలో కూడా అలాంటి అనుభవం. అంటే నా జీవితం అంతా నీతో ఉండిపోతా, అంటే ఎప్పుడు నీతోనే మాట్లాడుతూ ఉంటా, నా భార్య వద్దు బిడ్డలు వద్దని కాదు, వాళ్ళకి ఇచ్చేసా, ఇప్పుడు నేను నీతో ఉండాలని ఆశపడుతున్నా. ఆలోచన చేస్తారా? అతని కీర్తనలన్నీ కూడా ప్రజలు దేవుని మందిరమునకు వెళ్ళుదామని నాతో అనినప్పుడు నేనెంతో సంతోషించదు. ఎంతకంత సంతోషం ఆయనకి. అంతేకాదండి, తెల్లవారక ముందే నా పడకల మీదే నిన్ను వెతుకుతా. అలాగే ఆయన తెల్లవారక ముందే నేను వెరుగుతా అంటాడు.
నీ మాటలు జుంటె తేనె దారుల కంటే మధురమైనవి అంటాడు. ఆయన అంటాడు, మరి నీ మందిరపు ఆవరణను చూడాలని ఆశపడతా. కనుక ఇన్ని విషయాలన్నీ కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. కనుక ఆయనను ఆశ్రయించు వాడికి ఏ మేలు కొదువ ఉండదు. ఆశ్రయించడం అంటే ఆయనతో కలిసి ఉండడం, ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండడం. కనుక దావీదు బ్లెస్ అవ్వడానికి, దావీదు ఆశీర్వదించబడడానికి, శత్రు మోకల నుంచి రక్షించబడడానికి కారణం ఆయన దేవుణ్ణి ఆశ్రయించడంలో ఉన్న భావం ఏంటంటే, నేను సమీపముగా ఉన్నాను అంటాడు. ఆయన సమీపముగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఎప్పుడూ దావీదు మరి దగ్గరగా ఉంటాడు. కాబట్టి దావీదు దేవుడు ఆశ్రయించాడు, ఆశీర్వదించాడు. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, జ్ఞాపకం చేసుకోమని ఈరోజు 2-3 మాటల చేత మాత్రమే నేను మిమ్మల్ని బలపరచాలని, నన్ను నేను దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలని ఈ మాటలు మీ ముందు నేను ఉంచుతున్నా. మీ దాంపత్య జీవితాలు ఎంతకాలం అయిందో, లేకపోతే మీ బాల్య జీవితం ఎంతవరకు ఉందో నాకు తెలియదు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట, దేవునితో కలిసి ఉండడానికి, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండండి, ఆయనను ఆశ్రయించండి. ఆయన ఆశ్రయించి ఆయన సమీపముగా ఉన్నాడని గుర్తిరిగి ఆయనతో మీరు ఎంత సంబంధం కలిగి ఉంటారో ఆయన అంతగా మనలను ఎంత సంతోషపడతాడు. ఒక తల్లి బిడ్డ ఎప్పుడు మాట్లాడినాడు, సెల్లాడు బారేసి వచ్చి కాసేపు అమ్మతో పైన కింద పడతా మాట్లాడుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందండి ఆ అమ్మాయికి. ఒకసారి ఆలోచిస్తారు, ఎంత సంతోషంగా ఉంటుంది. అది వర్ణించలేం, ఆమె చెప్పుకోలే. ఒక మాట అంటేనే ఉబ్బిపోతారు. నేను చాలాసార్లు చెప్తాను కదా, ఉబ్బిపోయి తబ్బిబ్బైపోతారు. నేను కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాను, మరి పిల్లలేమో లెక్కలేస్తారు. నాకు అడి అమ్మా నానిది నాను కొడుక మాట నాను ఎన్నే కేకాదే నాను అల్ల ఇది మట్టు వేణో, ఇది కావాలి, అది కావాలి, ఉన్నవన్నీ నావే, నాను మాత్రం కొన్ని కొడుక మాట కొడుక మాట. అట్లా కొన్నిసార్లు కొంతమంది పిల్లలు ఉంటారు. కానీ తల్లి ప్రేమ అంటే నువ్వు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు బాగుంటే చాలు. అలాగే దేవుడు కూడా మన ఎడల అలాంటి ప్రేమను కలిగి. ఒకసారి మీకు చెప్పానా లేదో, ఉన్నదంతా తండ్రిదే, ఉన్నదంతా తల్లిదండ్రుల సంపాదనే. కానీ ఆ తండ్రి ఎప్పుడు కూడా నాది అని అనుకోడంట. నాకేముంది అంట, నీకు ఇన్ని ఉన్నాయి కదా, నా కాదు, నేను ఎంతకాలం బ్రతకను, వాడివే కదా అన్ని, వాడు భార్య వాడు బిడ్డలే కదా అనిపించింది నాయా. కానీ సంపాదించింది ఎవరు? అతనే. కష్టపడింది ఎవరు? అతనే. కానీ అతనికి ఏముంటుంది మనసులో? నావేమీ కావు, అన్నీ వాడివి. కానీ వాడికి ఉంటుంది అన్నీ నావే కానీ వీళ్ళెవరో అన్నట్టుగా ఉంటుంది. కానీ గుర్తించినప్పుడే, దాన్ని అర్థం చేసుకున్నప్పుడే పిల్లలకు ఆశీర్వాదం. కనుక దేవుడు దావీదు అలాంటి వాడు కాదండి. ప్రతి విషయంలో నాకేదైనా ఉందంటే ఆయన ఇచ్చిందే, ఆయన ఇవ్వకపోతే నాకేం లేదు. సరే ఉందంటే ఆయన ఇచ్చింది కాబట్టి ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పేవాడు. అందుకే దావీదు ఆశీర్వదించబడ్డాడు. కనుక నా జీవితంలో కూడా నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం మీకు కావాలంటే 2 మాటలు, యెహోవాను దేవుణ్ణి ఆశ్రయించండి. మీకున్న ప్రతిదాన్ని మీరు నమ్ముకోకండి, దేవుణ్ణి నమ్మండి, ఆశ్రయించండి. ఆయన సమీపముగా ఉన్నాడని ఎరిగి మీ ప్రతి మొర మీరు దేవునికి పెడితే ఆయన సమీపముగా ఉండి ఎప్పుడైనా సరే, ఆల్వేస్, రాత్రి ఉదయాన్నే ప్రార్థన చేసామనుకోండి దేవునికి, మార్నింగ్ నాకు ఐ హ్యావ్ సమ్ టైం, నాకు ఒక టైం కావాలి, టుడే ఐ హ్యావ్ నో టైం అనేవాడు కాదు దేవుడు. ఉదయాన్నే నాకు కొంచెం పనులు ఉన్నాయి, చాలామంది ప్రార్థన చేస్తున్నారు, మళ్ళీ మాట్లాడతా అనేవాడు కాదు ఆయన. అట్లా అంటాడు దేవుడు కాదు. ఎప్పుడు నువ్వు మొరపెట్టినా సమీపంగా ఉండే దేవుడు, ఆలకించే దేవుడు. సరే మధ్యాహ్నం, దిస్ ఇస్ ద ఆఫ్టర్నూన్, నాకు కొంచెం పనిలో భోజనం తినాలా, కాసేపు రెస్ట్ తీసుకోవాలా, నువ్వేంది ఇప్పుడు ఈ మిట్ట మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నావు అని అనేవాడు కాదు. ఆయన ఎప్పుడైనా సమీపంగా ఉండి ఎస్ అని ఆలకించే దేవుడు. రాత్రి అయిపోయింది అనుకోండి, బుద్ధి ఉందా లేదా నీకు ప్రార్థన చేయడానికి? రాత్రైనా వదలవా నన్ను, రాత్రిపూట వదిలేవా అనే దేవుడు కాదు ఆయన నిద్రపోయే టైం కదా ఇది అంటాడా? ఇది స్లీపింగ్ టైం కదా, మరి 12 గంటలకా నువ్వు ప్రార్థన చేస్తే 3 గంటలుగా ఏందా నువ్వు అనేవాడు కాదు ఆయన. ఎనీ టైం, ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినా సమీపంగా ఉండి నీ మొరాలకించి నీకు సహాయం చేశాడు. అందుకే కీర్తన గ్రంథం 127వ అధ్యాయంలో, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునకడు నిద్రపడు, ఆయనకి నిద్రే లేదంట. తర్వాత కొనకడు కూడా కొనకడంట. ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు ఇవి. కనుక కొనకడు నిద్రపోడు, అనునిత్యం ప్రజలందరి మీద ఆయన కనుదృష్టి, ఆయన ఆలోచన. ఎవరైనా మాట్లాడతారా, ఎవరైనా నాతో కలుసుకుంటారా, ఎవరైనా నాకు టైం ఇస్తారా, ఎవరైనా అవసరం, అలాగా ఆలోచన చేస్తూ ఉంటాడంట దేవుడు.
ఎప్పుడన్నా అనుకున్నామా, ఊహించామా నా దేవుడు నా కోసం వెయిట్ చేస్తున్నాడు, టైం లేదు దేవునితో మాట్లాడే టైం లేదా, దేవునితో కలిసి ఎప్పుడైనా రెడీగా ఉంటాడు ఆయన, ఎప్పుడైనా రెడీ. మీరు ప్రార్థిస్తే అంటే అని పలకరించే దేవుడు అయి ఉన్నాడు. అందుకే దావీదు దేవుడు ఆశీర్వదించి. నేను అనుకుంటాను ఒక్కోసారి వాహనంలో వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకొని వాహనంలో వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తుంటే అక్కడ లేడా, ఆయన ఉన్నాడు. కానీ నేను అనుకుంటా గబక్కని గుర్తుకొచ్చేసి దేవా ఈ మార్గంలో తోడుగుండా అంటే ఆయనకేం పని లేదా, ఇంక వేరే పని లేదా, మనసులో వస్తుంది ఏం పని లేదా ఆయనకి, వెంటనే నేను చేస్తాను వింటాడు ఆయన. ఆయనకి ఎన్ని పనులు ఎక్కడెక్కడ ఉంటాడో వెంటనే కాపాడు ప్రభు అంటే వెంటనే నేను అంటాడు ఆయన అని ఆలోచన వస్తుంది ఒక్కోసారి నాకు. కానీ బైబిల్ గ్రంథాన్ని చూస్తే ఎనీ టైం ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏ పరిస్థితుల్లో అయినా సరే నువ్వు నమ్మకంగా విశ్వాసంగా నువ్వు మాట్లాడితే ఎస్ అక్కడున్నా నేను అంటాడు దేవుడు. అంటే ఇంకోటి ఆయనకున్న క్వాలిటీ ఏంటంటే ప్రపంచంలో కొన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఒకేసారి ప్రార్థన చేసినా అందరూ ఏమడుగుతున్నారో వారు ఏమడుగుతున్నారో తెలుసుకోగలిగిన దేవుడు యెహోవా దేవుడు. ఒకసారి చెప్పకూడదాం, దేవుని నామాన్ని మహింపరదాం. అన్ని కోట్ల మంది ఒకేసారి అడిగినా సరే ఎవరు ఏమడుగుతున్నారో అర్థం చేసుకునే దేవుడై ఉన్నాడు యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభు. ఇంత గొప్ప విశేషాలు ఉన్నాయి కనుక ఎన్ని పరిస్థితుల్లో కూడా నా జీవితంలో నేను యెహోవాను ఆశ్రయించాను కాబట్టి ఈ రకమైన పరిస్థితులు గుండా నా జీవన యాత్రలో నా ప్రయాణంలో దేవుడు నన్ను కాచి కాపాడాడనే విషయాన్ని చెప్తున్నాడు. ఈరోజు తల్లిదండ్రుని ప్రేమించిన వారు, తల్లిదండ్రులను అర్థం చేసుకునే వారు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు దేవుని వాక్యం చేత మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులకు టైం ఇవ్వండి, కుటుంబంలో టైం ఇవ్వండి. సెల్ ఫోన్కి ఇచ్చిన టైం కూడా మనుషులకి ఇవ్వడం లేదు, పిల్లలు కూడా పెద్దలు కూడా. ఒకసారి కొన్నిసార్లు ఇక్కడ నుంచి చర్చికి వచ్చి ఏం నేర్చుకుంటూ పోతా ఉండవు నువ్వు అంటే నీ జీవితంలో నీకు రావాలి. ఒకసారి నా ఆలోచన, ఈ సెల్ ఆడ పెడతా మా అమ్మలతో కాసేపు కలిసి ఉంటా, లేదా సెల్ ఆడ పెడతా, లేదా పనులన్నీ ఉంటాయి అవి పక్కన పెడతా, నాయన ఎలాగున్నావు బాబు ఎలాగున్నావు సంతోషంగా మాట్లాడే విధానం ఉండాలి మంచి జీవితంలో. అదే లైఫ్ కనుక జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. ఎనీ టైం ఎప్పుడైనా నువ్వు మొరపెడితే నీ మాట వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్లు నా జీవితంలో, నా కష్టంలో, నా ఇబ్బందుల్లో నేను మొరపెట్టినప్పుడు నాకు మంచి భార్యనిచ్చాడు, మంచి బిడ్డలనిచ్చాడు, అంతకు మించి మంచి సంఘాన్ని ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపడతాం. ఎప్పుడు కూడా ఈ సంఘాన్ని నేను మర్చిపోను. అంటే లక్షలు వేల కొలది కాదు, ఒక 20-30 మంది అయినా ఒక మంచి సంఘాన్ని, నా కొరకు ప్రార్థించే సంఘాన్ని, నన్ను ఈ స్థాయిలో నిలబడడానికి ప్రార్థించిన సంఘాన్ని, సహకరించిన సంఘాన్ని, అది నాకు మహోపకారం. అన్నిటికంటే అది గొప్ప కార్యం. అలాగే మంచి భార్య, కష్టంలో సుఖంలో. నేను వాళ్ళ అన్న కనబడ్డారండి, వాళ్ళ బ్రదర్ గారు, ఆయన MBBS డాక్టరు, సౌదీ అరేబియాలో కొన్ని సంవత్సరాలు పనిచేసి ఎంతో డబ్బు తెచ్చాడు. ఆ భార్య కూడా ఉద్యోగమే, ఇద్దరు కలిసి సంపాదించారు. అసలు ఎంత సంపాదించాడో అంత సంపాదించాడు. నిన్న ఒక మ్యారేజ్లో ఆయన కనపడి, బుజ్జమ్మ ఎంత సంపాదించాను బుజ్జమ్మ, నేను ఎంత సంపాదించాను, ఎంత డబ్బు నా దగ్గర ఉంది అన్నమాట. తరచి చూస్తే ఈరోజు నా చేతిలో ఏమీ లేదు. ఒకసారి చెప్పకూడదా, దేవుని నామాన్ని మాస్టర్. ఉన్న ఒక్క ఇల్లు కూడా, ఒక్క స్థలం కూడా అమ్ముకొని వెళ్ళిపోయింది. అన్నా నెల్లూరులో ఒక ఇల్లు అన్న కొన్నా అంటే ఏమి లేని స్థాయిలో వెళ్ళి తరచి చూస్తే ఏమీ లేదు నా జీవితంలో, ఎంతో సంపాదించు. ఆ మాట విన్నప్పుడు దేవునికి స్తుతి చెల్లించ. కారులో మేము వస్తా, పెద్ద కారులో మేము వస్తా, అన్నీ ఉన్న ఆ స్థాయిలో వాళ్ళు ఉంటే ఏమీ లేని నా జీవితంలో దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఒకసారి చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపరదాం. ఉండడానికి ఇల్లు, మంచి భార్య, మంచి బిడ్డలు, మంచి సంఘం. ఈరోజు ఒక మామూలు మానవుడికి ఏమైతే అవసరమో అవన్నీ దేవుడు నాకు ప్రొవైడ్ చేశాడు. దానికి కారణం ఆ దేవుడు. ఏ దేవుడైతే నీకు పూలు తేలేనన్న దేవుడే ఆయన ఆశ్రయించగా, ఆయన సమీపముగా ఉన్నాడని అనునిత్యము మొరపెట్టగా, ప్రార్థించగా దేవుడు నన్ను రక్షించాడు అనే మాట ఆయన అక్కడ డిక్లేర్ చేస్తాడు. ఆయన నన్ను ఆ సమస్తమైన బాధల్లోంచి రక్షించాడు. నేను కారులో వస్తే అదే అనుకున్నా, ఇంత మంచి కారు, అక్కడ వాల్యుబుల్ అంటే కార్యక్రమాన్ని, వివాహ కార్యక్రమాన్ని నడిపించే ఆ స్థాయి, ఆ ఉన్నతమైన పరిస్థితి. ఒకరోజు నాకు ఫీజు కట్టడానికి ఒక 5,000 రూపాయలు ఇవ్వండి అని అడిగితే బయట ఒక మాట మాట్లాడి లోపలికి వెళ్ళి మరలా ఈ అబ్బాయి ఇవ్వగలడా, 5,000 తెచ్చి మళ్ళీ ఇవ్వగలడా, ఆ శక్తి ఉందా? ఇద్దరుగా అన్ఎంప్లాయీస్ అనుకొని ఒక 500 ఇచ్చేద్దాం, ఇస్తే ఈయన ఈకపోతే పని తీసుకోపోతాడు, మళ్ళీ ఈ బండిలో 5,000 ఇచ్చి బాధపడేదానికంటే
500తో తరిమేస్తాం అనుకున్న వాళ్ళ దృష్టిలో, వాళ్ళందరి దృష్టిలో దేవుడు తలమానికంగా నా దగ్గర వాళ్ళే డబ్బులు అడిగే స్థాయికి తీసుకొచ్చాడు. ఒకసారి చెప్పకూడదాం, దేవుని నామాన్ని మహింపరదా. ఇది నిజం, సత్యం. ఏమి చేస్తాడు అనుకున్న వారిలోనే ఆయన దరిద్రులను పెంటకుప్పల మీద నుంచి ఆయన లేవనెత్తువాడు. ఆయన ఆశ్రయిస్తే, ఆయన మొరపెడితే, ఆయన నమ్ముకుంటే నీ జీవితంలో అంత ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈరోజు నాకు చిన్న కోరిక ఏంటంటే, అలాగే అభిషేక్ కూడా ఒక సంఘాన్ని ప్రేమించి ఒక మంచి భార్య కావాలని ఆశపడతాను. ఎన్నో దగ్గరలు చూసా, ఏవేవో ప్రయత్నాలు చేశా, కానీ దేవునికి అప్పగించా ఒక మంచి భార్య. ఈరోజు ఉద్యోగం ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఒకప్పుడు మాకేమీ లేవు, దేవుడు మాకు ఇచ్చాడు. దేవుడే మనలను ఆశీర్వాదకర్తలుగా చేయగలడు. కనుక జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి. కనుక మీ అందరి జీవితాల్లో కూడా దావీదుని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించినప్పుడు మన జీవితాలకు అనువదించుకుంటాం, ఆలోచన చేసుకుంటాం. నా జీవితానికి నేను ఎలా అనువదించుకున్నానో మీ అందరి జీవితాల్లో కూడా అనువదించుకోండి. ఆయన్ని ఆశ్రయించండి. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన్ని ఆశ్రయిద్దాం, ఆయన్ని నమ్ముకుంటాం, ఆయనకు మొర్ర పెడతాం, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదం నీకు, నాకు, మనందరికీ కలుగునుగాక. అలాగే 31 సంవత్సరాల మా జీవిత ప్రస్థానంలో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిన విధానాలన్నింటిని బట్టి మరి ఆ దేవునికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే మీ జీవితాలు కూడా థ్యాంక్స్ చెప్పండి. అలాగే భవిష్యత్ జీవితాన్ని బట్టి కూడా, సేవా పరిచయను బట్టి కూడా, ఆ కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థించాలని కోరుతున్నా. అలాగే నేను మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను. తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. రెండు నిమిషాలు ప్రార్థన చేసుకోండి. 11 టైం, చాలా టైంని కరెక్ట్గా మనం ముగించగలిగాం. ఈరోజున వాక్యం, బలత్కారుల చేతిలో నుండి, నన్ను లయపరచుకోవరు దుష్టుల చేతిలో నుండి, నా ప్రాణ శత్రువుల చేతిలో నుంచి, అనేక ఉపద్రవముల నుంచి నన్ను రక్షించాడు నా దేవుడు. అలాగే అలా రక్షించబడడానికి నేను ఆయనను ఆశ్రయించాను. ఆయన నన్ను కాపాడాడు. కనుక ఆయన గురించి నా రక్షణ శృంగమా, నా కోట, నా ఎత్తైన కోట, నా కేడమా అనే మాట చేత ఆయన వర్ణిస్తాడు. ఈరోజు ఈ స్థాయిలో మనం అందరం ఉండడానికి కారణం ఆయనే. కనుక నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆలోచించు. ఇంకా కూడా భవిష్యత్తు మనకు, మన బిడ్డలకు ఉంది. ఆశ్రయిద్దాం. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. సమస్త జీవరాశుల మీద ఆయన కనుదృష్టి ఉంది. ఒకేసారి ప్రార్థించిన సమీపముగా ఉండి ఆలకించి సమాధానం ఇవ్వగలిగిన దేవుడు. నేను సమయం ఇవ్వలేకపోతున్నానేమో, రోజు నా కొరకు ఎదురు చూస్తున్నాడేమో, నా జీవన విధానంలో నాకు టైం లేదు అంటున్నానేమో, మన దేవుడు మన దగ్గరకు వస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించు. అయినయా కొంత టైం దేవా నీకు ఇవ్వడానికి నాకు నేర్పించు. నేను నీతో కలుసుకుంటా. నా మొర విని నాకు సమీపంగా వచ్చి నీతో కలిసి నా ప్రభువా జీవించడానికి నాకు సహాయం చేయి. నన్ను, నా భార్య, నా బిడ్డలైతే నా తల్లిదండ్రులు, నాకు ఇచ్చిన ఆరోగ్యం, నాకు ఇచ్చిన చదువు, నాకు ఇచ్చిన జ్ఞానం, నాకు ఇచ్చిన ఆరోగ్యం, ఇవన్నీ నీవు ఇచ్చినవే ప్రభువా. కనుక నిన్ను ఆశ్రయించిన వారిని పెంట కుప్పల మీద నుంచి దరిద్రులను పైకి నెత్తినట్టుగా ఎత్తగలవు ప్రభువా. నిజమైన ఆశీర్వాదం అంటే మిద్దెలు, మేడలు, కోటలు కాదు ప్రభువా. అన్నవస్త్రములు కలిగి, ఆరోగ్యము కలిగి, నిన్ను కలిగి జీవిస్తూ సమాధానంగా బ్రతకడమే ఐశ్వర్యాలన్నిటిలో ఐశ్వర్యం ప్రభువా. అది నీ దగ్గర మాత్రమే దొరుకుతాయి తండ్రి. సమీపముగా ఉండి ఆలకించి మా అవసరత తీర్చే దేవుడు ఇంకెవరూ లేరు అనే మాటలు అక్కడ మేము చదువుకున్నాం. కనుక సహాయం చేయి ప్రభువా. మేము ఏ స్థాయిలో ఉన్నా ఇంకా నెమ్మదికరమైన జీవితాలు మాకు, మా బిడ్డలకి దయచేయని ప్రార్థన చేసుకోము. స్తుతులకు పాత్రుడా, స్తుతుల మీద ఆసీనుడా, మా సంఘాన్ని దీవించండి. అలాగే నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన
మా జీవన యాత్రలో నన్ను, నా కుటుంబాన్ని నువ్వు కట్టావు, ఆశీర్వదించావు. అలాగే ప్రభువా, అనుక్షణం మా మొరాలకించి మాకు సహాయం చేసావు. అలాగే 32వ సంవత్సరాలకు ప్రవేశింపచేశావు. నాకు ఇచ్చిన సమస్తమైన ఈవులను బట్టి, ప్రత్యేకించిన సంఘాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ, సంఘం యొక్క బిడ్డలందరి జీవితాలలో అలాంటి మంచి దీవెనలను అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.